నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మీకు ఒక ప్రముఖ వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి. ప్రముఖ వ్యక్తి అనడం కన్నా కూడా మనకి ఇప్పుడున్న రైట్స్ ఎలా ఉన్నాయి, మొత్తం భారతదేశంలో కూడా మనం పాటించాల్సిన నియమాలే గాని, మనం పోరాడాల్సిన మాటలే గాని, ఏవి కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుసుకోవాలి అంటే ఒక హ్యూమన్ రైట్ అనేది మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, మనకి ఎలాంటి హ్యూమన్ రైట్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు మనతో పాటు మనకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఉన్నారండి, గడిప ప్రశాంత్ గారు. హ్యూమన్ రైట్స్ చైర్మన్ కూడా తను, స్టార్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కి. అతనితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీకు సుమన్ టీవీకి స్వాగతం. సార్ చెప్పండి, అసలు ఈ హ్యూమన్ రైట్స్ అనగానే ఎలాంటి పీపుల్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, అసలు మీ కాన్సెప్ట్ ఏంటి, మీ థీమ్ ఏంటి? యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అండి, రైట్స్ ఉన్నాయని తెలుసు కానీ రైట్ ను ఎట్లా దాన్ని అంటే వాటిని ఉపయోగించుకోవాలా, దాని తర్వాత రైట్స్ అంటే ఏంటి, అసలు సివిల్ రైట్ అది మరి వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 21 ప్రకారము ఏ మాదిరిగా మనకు భారతదేశము ఏ మాదిరిగా మనకు ఒక రైట్ ఇవ్వబడ్డది. దాని తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మన ఈ హ్యూమన్ రైట్స్ వరల్డ్ లో మన భారతదేశము ప్రధానంగా పాల్గొని ఏ మాదిరిగా దాన్ని ప్రచారం చేస్తూ ఒక ఇండిపెండెంట్ రైట్ ని ఎట్లా ఉపయోగించుకోవడానికి మానవునికి కావలసినటువంటి హక్కుల గురించి మరి మనం ముందుకు ఎట్లా వెళ్ళాలా అనే దాని మీద మా ఆర్గనైజేషన్ పనిచేయడం జరుగుతుందండి. ఓకే అండి. సార్ ఇప్పుడు జనరేషన్ లో చూసుకున్నట్టయితే సోషల్ మీడియాలో ప్రతి చిన్నదానికి ట్రోలింగ్స్ వేస్తూ మాట్లాడే పీపుల్ అసలు బయట సంఘటన జరిగినప్పుడు ఎవరు బయటికి రారు, దేని గురించి మాట్లాడాలి అన్న ప్రాపర్ నాలెడ్జ్ కూడా లేకుండా ఉంటున్నారు ఇప్పుడు పీపుల్. మీరు చూసుకున్నట్టయితే మొన్న ఒక సంఘటన జరిగింది, ఒక డ్యూటీ డాక్టర్ పైన అలాంటి అఘాయిత్యం జరగడంలే కానీ ఏది పోరాడితే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని అంటున్నారు. హ్యూమన్ రైట్స్ కి సంబంధించి ఏమైనా ఆంక్షలు ఉంటాయా, ఫలానా కంటెంటే మాట్లాడాలి, ఆ కంటెంటే మనము అక్కడి వరకే రీచ్ మాట్లాడాలి, అంతకు మించి మాట్లాడొద్దు, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? మంచి ప్రశ్న అడిగిందండి. యాక్చువల్లీ మనకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అసలు హక్కు అనేది ఏంటో తెలియదు. కానీ ఒక డ్రైవింగ్ లైసెన్స్ మనం తీసుకున్నప్పుడు అండి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది చెప్తారండి. రెడ్ లైట్ మనం బండి ఇష్టం ఉన్నట్టు నడపడానికి వీల్లేదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అట్లనే మన రైట్ ను సారధికం చేసుకోవడానికి ప్రభుత్వం కూడా చాలా హక్కులను కాపాడుకోవడానికి చాలా చట్టాలను చేసింది. వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలనేది మనం వాటిని తెలుసుకోవాలి. దాని కొరకే మన లాంటి సంఘాలన్నీ కూడా ప్రతి ఒక్కరిని ట్రైన్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరిని. ఒకటి. రెండవది, మొన్న జరిగినటువంటి ఇది యాక్చువల్ ఏంటంటే తనకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను హరించే భాగంలో అది జరిగిందండి. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ క్రిమినల్ థింగ్ అండ్ ఆల్సో వయలేషన్ ఆఫ్ ఏ హ్యూమన్ రైట్. రెండు జరిగాయి అక్కడ. అట్లాంటి సంఘటనలను మనము మొదటి నుంచే అంటే చిన్న దశలో నుంచే అంతిమము వరకు ఏ మాదిరిగా ఒక వ్యక్తిగతంగా స్టార్ట్ అయ్యి ఒక సంఘముగా మూకుమ్మడిగా దాన్ని ఎలా ఎదుర్కోవాలా, ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ హీ కెనాట్ ఫైట్ అప్ టు ద సుప్రీం కోర్ట్ లెవెల్. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, ఒక చిన్న విషయం జరిగింది అనుకుందామండి. సపోజ్ ఒక చిన్న కార్యక్రమం జరిగింది, వాళ్ళకి గనక వాయిస్ లేకపోతే చేయలేరు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనుక కలిసి ఆ ఇష్యూని గనక అడ్రస్ చేయగలిగితే దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఎప్పుడు గ్రౌండ్ లెవెల్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఏ కామన్ మ్యాన్ కెనాట్ గో టు ద కోర్ట్ లెవెల్. బట్ వెన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ యునైటెడ్ టుగెదర్ దే కెన్ అడ్రస్ ఏ ఇష్యూ అట్ ఏ గ్రౌండ్ రూట్ లెవెల్ ఇట్ సెల్ఫ్. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే మన సంఘం తరఫున ఏ మాదిరిగా మన జరిగినటువంటి ఇష్యూ ప్రజల లోపల ఎట్లయితే చైతన్యం వచ్చిందో అలాంటి చైతన్యము మొదటి నుంచే మనము స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. మూకుమ్మడిగా ఇలాంటి చైతన్యము ఎక్కడ ఉండాలంటే గ్రాస్ రూట్ లెవెల్లో ఉండాలి. ఎప్పుడో టాప్ రూట్ లెవెల్లో రావడం కాదండి. గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నప్పుడు టాప్ రూట్ దాకా వెళ్ళవలసిన అవసరం ఉండదు. బికాస్ ద ఇష్యూ ఇస్ అడ్రస్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, మీరు మీ దగ్గరకు వస్తున్నాము అంటే చాలా మంది ప్రేక్షకులు అడగమన్న ఒక క్వశ్చన్ ఉందండి. చాలా రోజుల నుంచి ఇది కూడా కాంట్రవర్సీ లాగా మిగిలిపోతుంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే జెండర్ డిస్క్రిమినేషన్ ఉందో దానిలాగానే మనకి క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ అనేది ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం. మళ్ళీ తక్కువ క్యాస్ట్ వాళ్ళని ఏదైనా ఒక్క మాట అంటే దానికి క్యాస్ట్ పరంగా కేసులు పెట్టే ఆలోచనలు ఉండి ముందుకెళ్తున్నారు. అలాంటి సంఘటనలలో హ్యూమన్ రైట్స్ కి సంబంధించి వాళ్ళు మాట్లాడి ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకునేటట్టుగా ఏమైనా ఉంటుందా? దానికంటే ప్రాముఖ్యంగా నేను అప్పుడు చెప్పాలండి. యాక్చువల్లీ మనం పుట్టినప్పుడు మన మైండ్ ఏమిటి అండి, నేను ఒకవేళ ఒక ముస్లిం కమ్యూనిటీలో పుట్టాను అనుకోండి, నా ఆచార వ్యవహారాలన్నీ కూడా ఒక ముస్లిం మాదిరిగా తయారవుతాయి. ఒకవేళ నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అనుకోండి,
నా ఆచార వ్యవహారాలన్నీ క్రైస్తవునిలాగా తయారైతాయి. నేను ఒక హిందూ కుటుంబంలో పుడితే నా యొక్క పద్ధతులే కానీ ప్రతిదీ కూడా ఒక హిందూ కుటుంబం లాగానే తయారవుతుంది. లేదు నేను ఒక పార్సికునిగా అంటే ఒక సిక్కుగా పుట్టాను అనుకోండి, తలపాగా పెట్టుకోవడం, లేకపోతే దానికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి కత్తి పెట్టుకోవడం, ఇవి లేకపోతే మైండ్ ఒప్పుకోదండి. ఇప్పుడు జనరల్ గా ఆడవాళ్ళని చూస్తుంటాం, ఒక టికిల్ పెట్టుకుంటారు బొట్టు, అది లేకపోతే ఏదో కోల్పోయినట్టు అవుతుంది. అంటే మైండ్ నరాలలో అది కూడుపుగా పడిపోయిందండి. అంటే ఈ వ్యవస్థ అనేది, కుల వ్యవస్థ అనేది కూడుపుగా పడిపోయింది. ఎప్పటి నుంచి అంటే చిన్నతనం నుంచే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలా, దిస్ ఇస్ నథింగ్ బట్ ఒక ముసుగు, దీనిలో ఏమీ లేదు అనేది మనం అవేర్నెస్ కనుక తీసుకురాగలిగితే రియల్ గా దానివల్ల చాలా లాభం జరుగుతుందండి. ఇది లేక, ఈ అవేర్నెస్ లేక తరతరాల్లో నుంచి, ఎందుకంటే మానవ హక్కు అనేది అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు వాడు పుట్టినప్పుడు వాడిని ట్రైన్ చేసే విధానంలో స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ చేసే విధానంలో ఏమైందంటే, అరే మనము క్రిస్టియన్స్, మనము ముస్లిమ్స్, మనము హిందూ అనేట్టుగా ట్రైన్ చేసింది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక పెద్ద కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్, హ్యూమన్ రైట్ అనే ఎడ్యుకేషన్ ను స్టార్టింగ్ లెవెల్ ఎప్పుడు వాని చిన్నతనం నుంచే స్టార్ట్ చేయాలి. చిన్న విషయం అండి, అంటే మీరు టాపిక్ తీసుకొచ్చారు, స్కూల్స్ లలో భగవద్గీత అనేది సంబోధిస్తే వాళ్ళకి హ్యూమన్ గా వాళ్ళు పెరిగే విధానంలో తేడా ఉంటది అనేది అయితే చాలా మంది వినిపిస్తున్న మాట ఈ మధ్య కాలంలో. ఈ సంఘటన తర్వాత కూడా చాలా మందికి వినిపిస్తున్నారు. ఎందుకంటే భగవద్గీతలో మనం మనుగడకి సంబంధించిన కొన్ని మంచి మంచి మాటలు ఉంటాయి, వాళ్ళు పెరిగే విధానంలో తేడా వస్తుంది అంటున్నారు. కానీ కొన్ని స్కూల్స్ మాత్రం దాన్ని యాక్సెప్ట్ చేయవు. బికాస్ ఆఫ్ ఏదో ఉండొచ్చు, దాంట్లో వేరే కమ్యూనిటీ వాళ్ళు ఉండొచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. దాని గురించి పోరాడాలి అంటే యాజ్ ఏ హ్యూమన్ గా మీ సంఘం తరపు నుంచి ఏదైనా పోరాడొచ్చా? యాక్చువల్లీ అంటే ఇది పెద్ద డిబేట్ టాపిక్ అండి. అంటే ఇది మనము అంటే మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను నీకు చెప్తున్నానండి. ఫలానా దాన్నే తీసుకురావాలంటే హిజాబ్ గురించి పెద్ద ఉద్భవన జరుగుతుంది, పెద్ద ఇది డిబేట్ జరుగుతుంది. హిజాబ్ అంటే మనకు ఐడియా ఉందో లేదో, ఒక అమ్మాయి ముసుగు వేసుకోవచ్చా లేదా అనేది అంటే చాలా పెద్దది. ఆ మత గ్రంథం ఏమంటదంటే, అమ్మాయి ఆమెకు సరి అయిన వయసు వచ్చినప్పుడు తన ఒంటిని మొత్తం కూడా కవర్ చేసుకోవాలా, తన భర్త దగ్గర తప్ప ఎక్కడ ఆమె విప్పుకోనికి వీలు లేదనేది. అది పెద్ద డిబేట్. దాని తర్వాత మనము అంతకంటే ముందు క్రిస్టియన్ స్కూల్స్ చూసామండి. అంటే నాగరికత కంటే ముందు కూడా మనకు అంటే ఇండిపెండెన్స్ కంటే ముందు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఏది జరిగినా ఒక సిస్టమేటిక్ గా దేవుడికి ఎట్లా ప్రేయర్ చేయాలో నేర్పిస్తుంటారు. దాని తర్వాత హిందూ స్కూల్స్ వచ్చాయి, మితాక్షర. దాని తర్వాత మనం ముందు గనక తీసుకుంటే 4 types ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. 4 వేదాలకు సంబంధించేది, యజుర్వేద, సామవేద, ఋగ్వేద, అదర్ అంటే ఈ వేదాలకు సంబంధించి. అంటే ఇదంతా కూడా ఒక మెస్ అండి. ఇది రైట్, ఇది రాంగ్, అది రాంగ్, అది రైట్ అని చెప్పలేదు. బికాస్ ఏంటంటే ఇప్పుడు జనం ఏదంటారంటే, నలుగురు ఏది రైట్ అంటే మనం అది రైట్ అంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద లా, ఇట్ ఈస్ ఒక హిందూ లా కనుక చూస్తే, హిందూ లాలో కూడా ఏమవుతుందంటే, లాస్ అన్ని తీసుకొని జస్టిస్ ఏదైతే ఉంటుందో ఆ జస్టిస్ ని బట్టి ఒక లా చేయబడ్డది. కాబట్టి మనకు ఈక్వాలిటీ, జస్టిస్ దాన్ని బేస్ చేసుకొని గనక ముందుకు వెళితేనే మనము మన మనోగతాన్ని సాధించగలుగుతాం. మనం ఓన్లీ కేవలం ఇదే అంటే, దీనికంటే అంటే సీక్రెట్ బుక్ మన హిందువులు, మన ఇండియన్ కాబట్టి దే ఆర్ స్పీకింగ్ అబౌట్ ద సీక్రెట్ బుక్ అండి. కానీ మనము అంటే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే దెర్ ఆర్ మెనీ బుక్స్, బట్ వీ కెన్ నాట్ బ్రింగ్ సేమ్ ఇన్ టు ద కాన్సెప్ట్. కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ డిపెండ్ ఆన్ అవర్ మెంటల్ యాక్సెప్టెన్స్ అండ్ మెంటల్ రిజెక్షన్ అండి. వీ కెనాట్ సే దిస్ ఇస్ రైట్ అండ్ దిస్ ఇస్ రాంగ్. ఇక్కడ మీరన్నట్టే అంటే కమ్యూనిటీగా ఫోకస్ చేసుకుంటే దేని గురించి అయినా పోరాడవచ్చు. ఒక గొంతు కన్నా 10 గొంతులు కలిస్తే అక్కడ సమస్యకు సంబంధించిన కన్క్లూజన్ అనేది వెతకొచ్చు. మీరు అన్నట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అంటే నాకు కొంతమంది కాల్ చేసి, మీరు హిందూస్ కదా, మీరు వినాయక చవితి అవి ఇవి పార్టిసిపేట్ చేస్తారు కదా, మరి మా ముస్లిం అమ్మాయిలు ఎప్పుడు కూడా బయటకు వచ్చి డాన్స్ చేయరు, హిందువులు మాత్రము చాలా బాగా కొన్ని డాన్సెస్ చేస్తూ ఉంటారు, చాలా రూడ్ గా కూడా చేస్తుంటారు, ఇది ఎప్పుడు మేము నేర్పించలేదు, అందుకే మా మీద ఎప్పుడు అటాక్స్ రావట్లేదు, హిందూస్ లేడీస్ మీద అవుతున్నాయి అంటున్నారు. ఇది యాక్చువల్ గా బాగా
నేను విన్న మాట నేను అప్పుడు సమాధానం చెప్పలేకపోయినాను అవతల వ్యక్తికి. ఇలాంటి వాటి మీద యాజ్ ఏ హ్యూమన్ గా మనం పోరాడాలి అంటే మీరన్నట్టుగా ఒక కమ్యూనిటీగా, అది ఏదైనా కానీ పక్క వాళ్ళ కమ్యూనిటీని మనం డిస్టర్బ్ చేయకుండా మన కోసం మనం ఏదైతే ముందుకొచ్చి పోరాడతామో అప్పుడే మనకి ఏదైనా కన్క్లూజన్ వస్తుంది అంటారు. ఇది ఇక్కడ అందరికి అవేర్నెస్ ఎలా తేబోతున్నారు ఒక్కసారి లాస్ట్. రైట్, యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మన చరిత్ర గనక చూసుకుంటే, మన కాకతీయుల చరిత్రే గాని అంతకంటే గనక ముందు చూసుకుంటే దీనిని ఏమంటారంటే అండి వార్ యాంగిల్. ఫారినర్స్ పెట్టిన పేరు ఏంటంటే యుద్ధ కోణం. ప్రతి యుద్ధం ఈ ఓరుగల్లు నుంచే ప్రారంభం అవుతుంది. నేను పుట్టి పెరిగినటువంటి బిడ్డను, వరంగల్ బిడ్డను. దాని తర్వాత చాలా పోరాటాలలో నేను ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తిని. ఇదే కాదండి, చాలా విషయాలలో. మరి ఇక్కడికి పెట్టడానికి కారణం ఏంటంటే నేను యాక్చువల్లీ నాట్ ఓన్లీ హియర్, నేను ఇండియాలో ఉన్న చాలా ప్రదేశాలలో కూడా ఈ రైట్స్ మీద కాంక్రీట్ గా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ట్రైన్ చేస్తుంటున్నాం. అట్లనే మన దగ్గర కూడా వరంగల్లో మరి దీని ద్వారా చాలా మంది లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వానికి బేసిక్ కాన్సెప్టే కనుక తెలుస్తుంది. వానికి ఏదో ఇవ్వడం కాదండి, ఏదో వెల్ఫేర్ ఇవ్వడం కాదు, సరి అయిన రైట్ సరిగా ఎట్లా అచీవ్ చేసుకోవాలనేది అతనికి ఇవ్వగలిగితే నా సాటిస్ఫాక్షన్ అనేది వేరుంటుందండి. నా సామాజిక మార్గంలో నేను న్యాయవాద వృత్తిలో ఉన్నాను. అదే మాదిరిగా నా తోటి అంటే ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి వారికి కూడా వారికి న్యాయం ఎట్లా అందుతుందో అనే క్రమంలో ట్రైన్ చేయడానికి, వాళ్ళను మిషనార్థులుగా తయారు చేయడానికి నా వంతు అంటే ఆలోచన భాగంగా ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. చాలా గొప్పనన్న థాట్ అని చెప్పాలి. అంటే ఒక లా వృత్తిలో ఉండి మనకు దగ్గరికి వచ్చిన వాళ్ళకి న్యాయం చేయడమే కాకుండా అవతల వ్యక్తికి ఏదైనా ఉంది అనేది వాళ్ళ సోర్స్ మనకు వెతుక్కుంటూ రావాలి అని చేసి మీ ప్రయత్నం అయితే చాలా మంచి ప్రయత్నం. ఇది ఇక్కడ కూడా అందరు పీపుల్ రికగ్నైజ్ చేసి మీ దాకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.